నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విరామ్. SSMB 29 చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ని ట్విట్టర్లో అయితే మూవీ టీం పంచుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు, అసలు జనానికి ఏం అర్థమైంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. టైటిల్ యాజ్ వారణాసి November 15th కూడా గ్రాండ్ లాంచ్ పెట్టి చేయబోతున్నారు RFCలో, రామోజీ ఫిలిం సిటీలో అనేది ఉంది. అయితే అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? ఇందులో ప్రియాంక చోప్రా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు, పృథ్వీరాజ్ సుకుమార్ అని మాట్లాడాడు, SS రాజమౌళి గారు, మహేష్, వీళ్ళంతా ప్రీ ప్లాన్ లాగా కనిపిస్తుంది. కానీ ఏం చెప్పాలనుకున్నారు అర్థం కాలేదు. ఏం చెప్పదలుచుకోలేదండి. వాళ్ళు అప్డేట్ గురించి జనాలని అలర్ట్ చేయాలి అనుకున్నారు. ఈ అప్డేట్ గురించి మేము కూడా చాలా ఆతృతతో ఉన్నాము అనే విషయం ప్రపంచానికి చెప్పాలనేది ప్రోగ్రాం. అందులో భాగంగా నవంబర్ వచ్చేసింది, మరి ఏదో అప్డేట్ అన్నారు, చెప్పరా మీరు అని మహేష్ బాబు అడగటము, దానికి ఈయన రియాక్ట్ అవుతూ అలా కాదు, నవంబర్ ఇప్పుడే కదా మొదలైంది అని ఈయన అంటాము, మరీ అంత నెమ్మదిగా ఉంటే అలా 2030లో చెప్తారా అని ఆయన అంటాము. ఈలోపు అంటే నేను మాత్రమే కాదు, ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి ప్రియాంక గారు హైదరాబాద్ వచ్చేసి అప్డేట్ కోసం వెతుకుతూ వీధి వీధిన ఇన్స్టా చేస్తోంది ఆవిడ అన్నట్టుగా ఒక పోస్ట్ ఏదో మహేష్ బాబు పెట్టడం. ప్రియాంక ఉంది సినిమాలో అని నువ్వు ఎట్లా మార్కెట్లో రివీల్ చేస్తావు, మనం చెప్పకుండా, మనం అనుకోకుండా నువ్వు ఎలా రివీల్ చేస్తావు, కొన్ని ఉండాలి కదా, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేయాలి కదా, ఆ హోల్డ్ చేయకుండా నువ్వు ఎందుకు మార్కెట్లో రివీల్ చేస్తావు, ఇప్పుడు సినిమాకి ఎంత నష్టం వాటిల్లుతుందో నీకు తెలుసా, ఆ నష్టానికి ఎవరు జవాబుదారి అన్నట్టుగా ఆయన సీరియస్ అయ్యాడు రాజమౌళి. సరే సుకుమారన్ ఉన్నాడు అనే విషయమైనా చెప్పొచ్చా అని ఆయన ఈరోజు సుకుమారన్ ఎంటర్ అయిపోయి ఆయన మాట్లాడటం మొదలుపెట్టి ఇంతమంది ఉన్నారు ఈ సినిమాలో అనేది నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ ట్వీట్ వార్ ముగిసింది. అదే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కూడా ఒకటి ఉంది, అనౌన్స్మెంట్ రామోజీ ఫిలిం సిటీలో అని ఒక వార్త బయట ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసి ప్రకటించారు. వారణాసి అనే టైటిల్ విజయ్ అనేటువంటి ఆయన డైరెక్షన్లో ఒక రెడ్డి గారు నిర్మాతగా సినిమా రాబోతోంది అని ప్రకటన ఇచ్చారు. వాళ్ళు గతంలో ఆది సాయి కుమార్తో సినిమా తీసున్నారు. వాళ్ళు ఇంకా తారాగణం ఏమిటి అనేది చెప్పలేదు, కానీ ఇది ఒక పెద్ద బీభత్సమైన స్టోరీ అని మాత్రం చెప్పారు. సో ఇప్పుడు టైటిల్ వీళ్ళతో లేదు, వారణాసి అనేది అర్థమైంది ప్రపంచానికి. ఇప్పుడు కొత్త టైటిల్ ఏమిటి? నిజానికి వారణాసి అనే టైటిల్ కూడా వాళ్ళు అధికారికంగా చెప్పింది కాదు అంటే అదే బయట జరిగిన ప్రచారం, స్పెక్యులేషన్స్ అంతే. బయట రకరకాలుగా ప్రచారంలో భాగంగా వారణాసి అని టైటిల్ పెట్టబోతున్నారు అని ఒక చర్చ జరిగింది. అయితే గ్లోబల్ మార్కెట్ని అడ్రస్ చేస్తున్న సినిమాకి వారణాసి అనే టైటిల్ ఎలా పెడతారు అని కొంతమంది వాదించడం మొదలుపెట్టారు. అయితే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పడమే టెక్నాలజీ కాబట్టి వారణాసిలో జరిగే కథని ప్రపంచ మార్కెట్కి చెప్పడంలో తప్పే ఉంది, వారణాసి అనే టైటిల్ పెట్టడంలో తప్పే ఉంది అని చెప్పి ఇంకొక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆ చర్చ దానికి లింక్ చేస్తూ ఇప్పుడు ఈ అప్డేట్ చర్చ ఇవన్నీ కలిపి ట్విట్టర్ వార్లో నడిచినాయి. ట్విట్టర్ వార్ లాగా కనిపించింది అది, కానీ దీనిలో చాలా అప్డేట్స్ మాట్లాడుకున్నారు వీళ్ళు. ప్రియాంక ఉందని దగ్గర నుంచి మొదలు పెడితే విలన్ అని, పృథ్వీ సుకుమార్ విలన్ అని, విలన్ అంటే మీరు విలన్స్ పక్షపాతులా అని రాజమౌళి మీద ఒక కామెంట్ చేసి అదే ఈ మొత్తం వ్యవహారంలో చాలా అప్డేట్లు చెప్పారండి. అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ట్విట్టర్ వారు అందరూ చూశారు, దీని మీద వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. నవంబర్లో జరుగుతోంది ఇది. కాబట్టి ఒక 2 రోజులు ఆగి నవంబర్ అప్డేట్ ఇదే మేము ఇవ్వాలనుకున్నది అనొచ్చు. పైగా ఈ ట్విట్టర్ వార్లో ఒక విషయం ఆయన రివీల్ చేశాడు రాజమౌళి వైపు నుంచి. సరే నీ ఫస్ట్ లుక్ తొందరగా రివీల్ చేసేద్దాంలే అన్నాడు ఆయన. అంటే ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారా? ఆల్రెడీ ఒక ఫోటో బయటకు వచ్చింది ఇంతకుముందు మహేష్ బాబుకి సంబంధించి, ఆయన మెడలో శివలింగాలు ఇవన్నీ ఉన్నటువంటి ఒక ఫోటో ఒకటి ఆ మధ్య బయటకు వచ్చింది. ఇప్పుడు అలాంటిదే ఇంకొక ఫోటో రివీల్ చేస్తారా వీళ్ళు అప్డేట్ అనే పేరుతో అనేది ఒక డౌట్. టైటిల్ అనౌన్స్మెంట్ జరుగుతుంది అనేది అందరూ అనుకుంటున్నది. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ జరుగుతుంది, చాలా భారీ గ్రాండ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్కి జేమ్స్ కెమెరూన్ రాబోతున్నాడు అని కూడా ఒక చర్చ జరిగిపోతుంది. అవతార్ ప్రమోషన్స్, అవతార్ ది యాష్ దానికి సంబంధించి ఏదో ఫైర్ ఏదైనా కావచ్చు.
వీళ్ళ కార్యక్రమానికి జేమ్స్ కెమెరూన్ వస్తున్నాడు అనే ఓ ప్రచారం కూడా జరుగుతోంది బయట. అధికారిక సమాచారం కాదు నేను చెప్తోంది, అదేలేండి. బయట నడుస్తున్నటువంటి ప్రచారంలో జేమ్స్ కెమెరూన్ వస్తున్నాడు ఆ రోజు. అంటే వచ్చే అవకాశాలు లేవంటారా? RRR టైంలో వీళ్ళు కలిశారు కదా ఆస్కార్. అవును, కలిసారు, రావచ్చు, రాకూడదు రాడు అని నేను అంటలేదు, వస్తాడని ప్రచారం జరుగుతోంది. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఆయనతో చేయిస్తారు అని చెప్తున్నారు. మరి గ్లోబల్ మార్కెట్ సినిమాకి హైదరాబాద్లో ఈవెంట్ ఏంటి, ఇక్కడ కాదు కదా చేయాల్సింది, ఏ వాషింగ్టన్ లాంటి చోట పెడితే బాగుంటుంది అనేది ఒక చర్చ. ఇలా రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి దీని అప్డేట్ అనే విషయం మీద. టైటిల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇది టైటిల్ కాదు, వేరే వాళ్ళు తీసేసుకున్నారు అనేది ఒక క్లారిఫికేషన్. పోతే ఈ ట్విట్టర్ వారు దీనిలో ప్రియాంకని ఈ మధ్య 2-3 ప్రాజెక్టుల నుంచి తొలగించారు మన వాళ్ళు. ప్రియాంకనా దీపికానా? దీపికని. అవును. దీపికని 2-3 సినిమాల నుంచి తప్పించారు. ఈ తప్పించిన తర్వాత ఇప్పుడు ఇందులో ప్రియాంక చోప్రా. అవును. ఈ ప్రియాంక చోప్రాని తీసుకున్నాము అని చెప్పడం, ఇది రకరకాల వాదనలకి తావిచ్చే పద్ధతిలో నడుస్తోంది బయట. అంటే ఇక్కడ ఇంకా ఎవరుంటారు సినిమాలో అనేది ఒక స్పెక్యులేషన్. కేవలం సుకుమారను, ప్రియాంక, లేకపోతే మరొకరు, వీళ్ళు మాత్రమే కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఎవరినన్నా దింపే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. కాదు సార్, అసలు అంటే పూర్తిగా అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఈ సినిమాకి సంబంధించి ఇంత చిన్నది కూడా బయటికి ఎలా సార్ రావట్లేదు? అది నాకు అర్థం. ఎందుకు రావట్లేదు? ఆల్రెడీ ఒక వీడియో బయటకు వచ్చింది సుకుమారన్ గురించి, ఈ రోజున మాట్లాడుతున్నారు వీళ్ళు. సుకుమారన్ కనిపించిన వీడియోనే బయటకు వచ్చింది, లీక్ అయ్యి వీడియో బయటకు వచ్చింది కదా. అది ఓకే సార్, కానీ నేను అంటుంది అఫీషియల్ వీళ్ళ నుంచి, టీం నుంచి చిన్న అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పరండి, ఇలా లీకేజీల రూపంలోనే బయట సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. లీకేజీ ప్రచారం అనాలి దీన్ని. ఈ లీకేజీ ప్రచారంలో భాగంగా ఈ రకరకాల వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళే ఇంటెన్షనల్లీ చేస్తుంటారా? ఈ ట్విట్టర్ వారు కూడా అదే, రాజమౌళి నువ్వు ప్రియాంక ఉందని ఎందుకు రివీల్ చేసావని మహేష్ బాబు మీద కోప్పడటము, మీరు 2030లో చెప్తారా అని చెప్పి ఆయన సటైర్ అయ్యటము, ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అదే ప్రీ ప్లాన్డ్, స్క్రిప్ట్ చేసుకుని ఎవరి ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు పెట్టడం ద్వారా ఒక జనాల్లో ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి అందరినీ అటువైపు డైవర్ట్ చేశారు. అంతవరకే, అంతకు మించి ఏమీ హడావిడి లేదు దీనిలో. ఇది ప్రచారంలో భాగమే తప్ప ఇంకోటి కాదు. రైట్. ప్రియాంక చోప్రాని తీసుకొచ్చాం మేము అని చెప్పడము, ఇవన్నీ వాళ్ళు మొత్తం వ్యవహారంలో కొత్తగా వినిపించిన పేరు ఏదీ లేదు. ఈ సినిమాలో ప్రియాంక ఉంది అనే విషయం అందరికీ తెలుసు ఇంతకుముందే. అలాగే సుకుమారన్ ఉన్నాడు, పృథ్వీరాజ్ సుకుమారన్ అనే విషయం కొత్త విషయం ఏం కాదు, అందరికీ తెలిసిన విషయమే. నవంబర్లో అప్డేట్ టైటిల్ అవ్వచ్చు అనేది ఒక స్పెక్యులేషన్. అయితే రాజమౌళి గారు ఫస్ట్ లుక్ అంటున్నాడు ఇప్పుడు, కొత్త ట్విస్ట్. టోటల్ ఈ యుద్ధంలో ట్విస్ట్ ఏంటంటే లుక్ అనేది. అదే అంటే ఒక ఫోటో మళ్ళీ చూపిస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫోటో చూపించారు, ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తారా? అది మెడ వరకు చూపించారు, ఇది తల మొత్తం చూపిస్తారా? ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఫోటో తీసి పంపిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది బయట కామెంట్స్ రూపంలో. రైట్. అందుకని జనాల్లో ఉన్నటువంటి క్యూరియాసిటీ లెవెల్స్ పెంచడం కోసం రాజమౌళి కొత్త పద్ధతులు, ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రమోషన్ యాక్టివిటీ ఎలా ఉంటుందో చూసాం మనం. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి, ఎవరో వచ్చి ఆయన అడిగినట్టుగా, ఎవరు ఇక్కడ వెంకటేశ్వర సినిమా చేస్తున్నారట అని ఎవరో విలేజర్స్ వచ్చి అడిగినట్టుగా అలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది యూట్యూబ్లో పెట్టి సర్క్యులేట్ చేశారు వాళ్ళు. అవును. ఇలాంటి ప్రయోగమే ఈయన కూడా చేస్తున్నాడు. మర్చిపోయింది సార్, రీసెంట్ టైంలో కూడా అనిల్ రావిపూడి ఇంకొక స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు కదా చిరంజీవి గారి చిత్రానికి సంబంధించి. ఎప్పుడు ఎవరికి అప్రిషియేషన్ వచ్చినా ఆ మూవీ సెట్కి పిలిపించుకోవడం, అక్కడ చిరంజీవి గారు అప్రిషియేట్ చేయడం, అది కూడా ఏదైనా ప్రమోషన్? అది ప్రమోషనే. అది మాత్రమే కాదు, ప్రతి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్లో అంటే ఈ సినిమాలో ఈవిడ ఉన్నారు అని ప్రకటించడం కాదు, ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అనే విషయాన్ని ప్రకటించడం కాదు, ఆ విషయం నేరుగా నయనతారతోనే మాట్లాడుతూ ఆవిడతో చెప్పించటం అనేది కూడా చూసాం కదా. క్యారెక్టర్ ప్రోమో అంటున్నారు దాన్ని. క్యారెక్టర్కి ఒక ప్రోమో, సాంగ్ రిలీజ్కి ఒక ప్రోమో, ఫైనల్గా సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్కి ఒక ప్రోమో, ఇలా రకరకాలుగా సినిమాని లైవ్లో ఉంచడానికి ఆయన
ప్రతి నెలకి ఒక అప్డేటు, ప్రతి వారానికి ఒక అప్డేట్ అన్న పద్ధతిలో పెడుతోంది అది. ఈ ప్రమోషనల్ వ్యవహారం అంతా ఇలా నడుస్తున్న దాన్ని ఇప్పుడు రాజమౌళి గారు అడాప్ట్ చేసుకుని ఈ సినిమాని ఇప్పటి నుంచే ప్రచారంలో పెడుతూ ఈ ట్విట్టర్ వారు జరిపాడేమో అనిపిస్తోంది. ఈ ట్విట్టర్ వారు ఈ టైటిల్ అనౌన్స్మెంట్ అవ్వచ్చు అని అనుకుంటున్న ఈవెంట్ జేమ్స్ కెమెరూన్ వస్తాడా రాడా అనేది పక్కన పెట్టేస్తే ఈవెంట్ అయితే జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ ఈవెంట్ రద్దయిపోయినా ఇదిగో ఇదే అప్డేట్ అని చెప్పచ్చు. ఈ ట్విట్టర్ వారే అప్డేట్ అని చెప్పచ్చు. ఈ అప్డేట్లు అని చెప్పిన దానిలో కొత్త విషయం ఏమీ లేదు, అన్నీ పాత విషయాలే. కాబట్టి పాత విషయాలైనా కొత్త విషయాలైనా మహేష్ బాబు అభిమానుల్ని ఛార్జ్ చేయటానికి, అలాగే ప్రపంచం దృష్టిలో ఈ సినిమాని లైవ్లో ఉంచడానికి ఇదొక తరహా ప్రచారంగానే చూడాలి. ఈ ప్రచారం ఇలా నడిచింది, ఈసారికి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక రకమైన ప్రచారం మొదలు పెడతారు. ఇలా ఎప్పటికప్పుడు సినిమాని జనంలో ఉంచాలి, జనం మాట్లాడుకోవాలో డిస్కసివ్ పాయింట్గా ఉండాలి ఇది అనే వ్యూహంతో ఈ రకమైనటువంటి ట్విట్టర్ వారిని రాజమౌళి గారే డైరెక్ట్ చేసి వారే నిర్వహించి నడిపించారు. నిర్వహించినటువంటి సందర్భం బాగుంది, నిర్వహించిన పద్ధతి బాగుంది. ఏదేమైనా రాజమౌళి ఈ రకమైనటువంటి వ్యవహారం కూడా, ప్రచార సరళిని కూడా ప్రాపర్గా డిజైన్ చేసి నడిపించగలడు, డైరెక్ట్ చేయగలడు అనేది ప్రూవ్ అయింది ఇప్పుడు. రైట్. ఈ ట్విట్టర్ వార్ నుంచి. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ.